శ్రీ గురుభ్యో నమః. నమస్కారం అండి అందరికీ. నేను మీ దర్బా పవన్ కుమార్. ఈరోజు నేను మీకు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో గల ఆ రాష్ట్ర రాజధాని అయినటువంటి రాయ్‌పూర్ నగరంలో శ్రీరామ్ మందిర్‌ని సందర్శించాను. అది అందరికీ కూడా మీకు చూపిస్తున్నాను. అందరూ కూడా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అందరూ కూడా. అలాగే ఇది నేను రాయ్‌పూర్ నగరంలో రైల్వే స్టేషన్ నుంచి చూసుకుంటే ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆటోలో వచ్చేయొచ్చండి. ఈ గుడిలో చూసుకుంటే ఈ మందిరంలో ముందుగా చాలా విశాలమైన ప్రాంగణం ఉందండి చూడండి. ఇటుపక్క, అటుపక్క మంచి చెట్లు, పువ్వుల మొక్కలు అన్నీ కూడా ఉన్నాయి. అలాగే మనం ముందు నుంచి చూసుకుంటే, ముందు వ్యూ నుంచి ఇదంతా కూడా ఒక ఉత్తర భారతదేశంలో ఏ విధంగా అయితే కట్టడాలు ఉంటాయో, కాశీ నగరం, అయోధ్య నగరం అక్కడ ఆలయాలు ఏ విధంగా ఉంటాయో, ఆ విధంగానే నిర్మాణం చేపట్టినట్టుగా మనకి కనిపిస్తోంది. అలాగే ఆలయానికి ముందు చూడండి శ్రీ తులసీదాస్ గారి విగ్రహం ఆవిష్కరించింది. చాలా పాలరాతితో చాలా బాగా ఉందండి. ఈ విగ్రహానికి అటుపక్క, ఇటుపక్క 2 పక్క మెట్లు ద్వారా మనం పైకి వెళ్ళొచ్చు. అలాగే ఎవరైతే ముసలివాళ్ళు, నడవలేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి వెళ్ళడానికి ఒక వే కూడా ఏర్పాటు చేశారు. అంటే వీల్ చైర్‌లో వెళ్ళొచ్చు. ఈ వేలో పైకి చాలా చక్కగా అందరూ వెళ్ళేటట్టుగా నిర్మించడం అయితే జరిగినట్టు నాకనిపిస్తుంది. పెద్ద పెద్ద పిల్లర్లు చాలా బావుందండి. ఈ యొక్క ఆలయం నిర్మాణం చూసుకుంటే. అలాగే లోపల చూస్తే ఒక రకమైన ప్రశాంతమైన వాతావరణం అయితే చాలా నాకైతే నెలకొని ఉన్నట్టుంది. అగోనండి శ్రీరాముడు, అలాగే సీతమ్మ, పక్కనే హనుమంతుల వారు కూడా ఉన్నారండి. శ్రీరాముడిని, సీతమ్మని, అలాగే హనుమంతుల వారిని చూస్తుంటే మనకి అలాగే చూడాలని నాకైతే అలా చూస్తూనే ఉండిపోయాను. ఇక్కడ లిటరల్‌గా ఒక హాఫ్ అన్ అవర్ అయితే కూర్చొని ఉన్నానండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, మనం ఇక్కడ ధ్యానం చేసుకోవడానికి కూడా ఈ యొక్క ఆలయం నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఒక హాఫ్ అన్ అవర్ మనం ధ్యానం చేసుకున్నాను నేనైతే. శ్రీరామచంద్రుడు కింద విగ్రహాలున్నాయి. ఉత్సవ విగ్రహాలు కూడా. జూమ్ చేశాను. ఒకసారి అందరూ కూడా చూడండి. పాలరాతి విగ్రహాలు. దేవుడు మన వైపు అలా చూస్తున్నట్టుగా ఆ విగ్రహాలను చూస్తుంటే నాకైతే అనిపించింది. ఖచ్చితంగా ఒక రకమైన ఆనందానికి, ఒక రకమైన దీనికి గురయ్యాను నేనైతే చాలా హనుమంతుల వారు. అలాగే అందరూ కూడా ఈ వీడియో చూడండి. నచ్చితే అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి కొద్దిగా అడ్వాన్స్‌డ్‌గానే ఉంది ఈ గుడి. ఈ వీడియోలో మీరు చూసినట్టయితే కిందన శుభ్రంగా కూర్చోడానికి అందరికి ఎంతమందొచ్చినా సరే శ్రీరామ శ్రీరామ పట్టాభిషేకానికి కానీ, లేదంటే శ్రీరామ నవమికి కానీ, లేదంటే మన హనుమాన్ జయంతికి ఎంతమందొచ్చినా కూర్చునే విధంగా ఏర్పాటు చేశారు ఇదంతా. ఏసీలు కూడా ఉన్నాయి. ఈ గుడి అంతా కూడా చాలా ప్రాంగణం ఎంతమందైనా కూర్చోడానికి ఇబ్బంది లేకుండా ఉందండి. ఇంకొకటి మనం ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే, చాలా నీట్‌గా ఉందండి. శుచి శుభ్రంగా ఉంది ఈ గుడి. నాకైతే అలా అనిపిస్తుంది. చాలా క్లీన్‌గా ఉందండి. ప్రశాంత వాతావరణం. నేను 11 గంటలకొచ్చాను. ఇప్పుడే ఎలా ఉందంటే ఉదయం పూట చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇదిగోండి శ్రీరాముడు ఎదురుగుండా మన శ్రీరామ్ బంటూ ఆంజనేయ స్వామి వారు హనుమంతుల వారు ఉన్నారు చూడండి. ఈ విగ్రహం కూడా జూమ్ చేస్తాను. అందరూ చూడండి. జై శ్రీరామ్ అనండి అందరూ కూడా. చాలా ఎంతో కలకల భాగ్యం అంటారు కదా! అలా ఉంది నాకైతే చూస్తుంటే విగ్రహాన్ని. నేను ఇదే మొదటిసారండి ఇక్కడికి రావడం. అందువల్ల నేను కొంచెం చాలా ఎక్కువ ఆనందంగా ఉన్నాను. ఎప్పుడొచ్చినా ఇక్కడికి వద్దామని ఇంకా నేనైతే అనుకున్నాను. ఎప్పుడు ఇక్కడికి ఈ ఊరొచ్చినా ఈ మందిరానికి వచ్చి ఒకసారి దర్శనం చేసుకొని వెళ్దామని అనుకున్నాను. చాలా బాగా బయట గార్డెన్ కానీ, ఈ ఆలయ నిర్మాణ శైలి కానీ చాలా నాకైతే చాలా బా అనిపించిందండి. ఎవరైతే రాయ్‌పూర్ వస్తారో ఖచ్చితంగా ఈ గుడికి రండి. ఇది వీఐపీ రోడ్‌లో ఉంది. ఖచ్చితంగా సందర్శించండి. ఈ గుడి ప్రాంగణం చుట్టూ చూడండి. అమ్మవారి విగ్రహం, దుర్గమ్మ వారి విగ్రహం పేరైతే రాయలేదు. దుర్గమ్మ వారి విగ్రహం అనుకుంటా. అలాగే వినాయక స్వామి వారి విగ్రహం, విఘ్నేశ్వరుడు చాలా బావుందండి. నార్త్ ఇండియన్ స్టైల్‌లో ఉన్నాయి ఇక్కడ విగ్రహాలన్నీ కూడా. చాలా బావుందండి ఈ ప్రాంగణం చూస్తుంటే. అలాగే పార్వతీ పరమేశ్వర్లండి. పార్వతీ పరమేశ్వర్లు విగ్రహం. గ్లాస్ వేసేసుంది డోరు. అందులోంచి తీశాను. అంటే మీరు చూస్తారని. అలాగే ఇటుపక్క వస్తే
ఈ విధంగా మళ్ళీ మనకి హనుమంతుల వారు ఇద్దరు ఉన్నారండి పౌరోహిత్యులు. ఇద్దరు కూడా చాలా ఒక సాంప్రదాయబద్ధంగా చేస్తున్నారు అన్నీ కూడా. వాళ్ళతో కూడా నేను మాట్లాడడం జరిగింది. ఇదిగోండి ఇవి ఏసీలు పెట్టారు. ఎంతమంది వచ్చినా సరే భక్తులు ఇబ్బంది పడకుండా. లోపల మహానైవేద్యం పెడుతున్నారు. ఒక పంతులు గారు లోపల మహానైవేద్యం పెడుతున్నారు. ఇంకొక ఆయన బయటన డప్పులు వాయిస్తున్నారండి. అంటే ఇది ఒక రకమైన తంతు ఇక్కడ. వీళ్ళ ఆచారం చాలా బాగా చేస్తున్నారు. మహానైవేద్యం అయిపోయిన వెంటనే తెర తీస్తారు. అప్పుడు మళ్ళీ భక్తులకి దర్శనాలు అవి మళ్ళీ స్టార్ట్ అవుతాయి. మామూలు రోజుల్లోనే చాలామంది వస్తున్నారు. అలాగే బుధవారం కానీ, శనివారం కానీ, మంగళవారం కానీ అయితే చాలా రష్‌గా ఉంటుందంటండి ఈ గుడి. విశేషంగా చాలామంది వస్తుంటారు. ఎవరైతే మళ్ళీ చెప్తున్నాను రాయపూర్ వెళ్తారో ఖచ్చితంగా ఎవరు మిస్ కాకండి. వెళ్ళి చూడండి. చూసిన వాళ్ళు ఎవరైనా కామెంట్ చేయండి. వెళ్ళామండి, నాకు ఒక రకమైన ఆనందంగా ఉంటుంది. ఇదిగోండి లోపల నైవేద్యం పెడుతున్నారు. పంతులు గారు బయటకొచ్చారు. ఇక్కడ ఏ విధంగా అయితే నైవేద్యం పెడుతున్నారో అలాగే మనకి ఈ గుడి ప్రాంగణం లోపలే మహానైవేద్యం కూడా పెడతారండి ఈ గుడిలో. ఇగో ఇది శ్రీరామ్ మందిర్ అన్నదానం అని ఉంది చూసారా, భోజన్ ప్రసాద్. ఇక్కడ ఏంటంటే ఒక 20 రూపాయలు తీసుకుంటున్నారు. తీసుకొని ఇవ్వండి వాటర్. లోపల చూసారా పెద్ద హాల్ ఉంది. చూద్దామనండి, మీకు నేను చూపించడానికి ఇదంతా తీసుకొచ్చాను లోపలికి కూడా. చాలా శుచిగా శుభ్రంగా చేస్తున్నారండి. నేను కిచెన్లో కూడా చూశాను వెళ్ళి. ఎవరైనా ఈ గుడికి వచ్చిన వాళ్ళు మధ్యాహ్నం పూట ఇక్కడ ప్రసాదం స్వీకరించే వెళ్ళండి తప్పనిసరిగా. ఒక 20 రూపాయలు మాత్రం తీసుకుంటున్నారు, అది ఎక్కువేం కాదండి. ఇవ్వండి ఐటమ్స్ చూస్తే రోటీ, అన్నము, అలాగే పప్పు, కూర, అలాగే అప్పడాలాగా ఇచ్చారు. అందరికీ నమస్కారం. ఎవరికైతే నచ్చితే అందరూ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.